ఓ సీత, నిజంగా నిన్ను విడిచిపెట్టినాడు నేను నిన్ను విడిచి ఒక్కడిని స్వర్గలోకంలో సుఖాలు పొందడాన్ని కూడా ఇష్టపడినా. నాకు నా ప్రాణం కన్నా స్వర్గం కన్నా నువ్వే ఇష్టం. నువ్వు నా పక్కన ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే, నువ్వు లేని నాడు నాకు ఏదీ లేనట్టే. కాబట్టి మనం కలిసి సంతోషంగా అరణ్యవాసానికి ఎడదాం పద. ఎంత సంతోషంగా వెళ్ళిపోయిందో రామచంద్రమూర్తితో. ఆ వెళ్ళిపోయేటప్పుడు కౌసల్యాదేవి ఆర్తి, బాధ. మరి పాపం కొడుకు కోడలు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. ఆవిడ సీతమ్మ తల్లి చేతులు పట్టుకుని ఒక మాట అంది. అమ్మా, సాధారణంగా లోకంలో ఉన్న స్త్రీలు భర్త విపరీత కష్టంలోకి వెళ్ళిపోతే మీరు చేసుకున్నదేను, ఎందుకు అలా చేశారు, మీరు ఎందుకు వినాలి, అలా దెప్పి పొడుస్తారమ్మా, మనసు కష్టపెడతారమ్మా. నా కొడుకు ఇప్పటికే కుంగిపోయాడు, చాలా కష్టంలో ఉన్నాడు, అరణ్యవాసానికి వెడుతున్నాడు, నా కుమారుడి మనసు కష్టపెట్టకేం తల్లి అంది. అంటే ఆవిడంది సీతమ్మ తల్లి, అమ్మా నేను కష్టపెట్టను. ఎందుకు కష్టపెట్టనో తెలుసా? నాకు భర్త అంటే ఏమిటో తెలుసమ్మా. అమితస్య హిదాతారం భర్తారం ఎన పూజయేత్ అందావిడ. అమ్మా, నేను నా భర్తతో కలిసి ఎందుకు ఎడుతున్నానో తెలుసా? ఈ లోకంలో ఎంతమంది ఉండని, నాతో వాళ్ళకి ఏ అనుబంధం ఉండని, నన్ను అక్క అనని, చెల్లి అనని, వదినగారనని, తల్లి అనని, పిన్ని అనని, మరదలా అనని, లేకపోతే కూతురు అనని, కోడలనని, నాతో ఏ రకమైన అనుబంధాన్ని పెట్టుకున్న ఎవరు నాకిచ్చినదైనా మితమైనదే, అది అమితము కాదు. మితమును మాత్రమే ఇస్తారు. అమ్మా, ఒక్క భర్త మాత్రమే ఏమిస్తాడో తెలుసా? అమితస్య హిదాతారం భర్తారం కేన పూజయేత్. అమితముగా ఇచ్చేవాడు భర్త ఒక్కడే. నేను భర్త కాళ్ళు కడిగితే పరదైవానికి కాళ్ళు కడిగినట్టు. నేను ఎవడి కాళ్ళు కడిగితే నాకు ఆ పుణ్యం వస్తుందమ్మా? నా భర్తకు అన్నం పెడితే పరమేశ్వరుడికి అన్నం పెట్టినట్టు. ఎవడికి అన్నం పెడితే నాకు ఆ ఫలితం వస్తుందమ్మా? నా భర్త పుణ్యం చేస్తే సగభాగం నాకు వస్తుంది. ఎవడిస్తాడమ్మా నాకు అలా? తండ్రి చేసిన పుణ్యం వస్తుందా? మామగారు చేసిన పుణ్యం వస్తుందా? బావ చేసిన పుణ్యం వస్తుందా? మరిది చేసిన పుణ్యం వస్తుందా? భర్త చేసిన పుణ్యం ఒక్కటే సగం నాకు వస్తుంది. అమితస్య హిదాతారం, అమితంగా నాకు ఇచ్చేవాడు ఆయన ఒక్కడే. అసలు నిజంగా చెప్పాలంటే అమ్మా, ఒక స్త్రీ జన్మకి పరిపూర్ణత తల్లి అవడం వల్ల, అమ్మా అని పిలిపించుకోవడం వల్ల నాకు ఆ తృప్తినిచ్చేవాడు కూడా నా భర్త ఒక్కడే. వైదికం అంతే, అంతకన్నా ఇంక నేను ఎక్కువ మాట్లాడకూడదు. కాబట్టి అమ్మా, అమితస్య హిదాతారం, లోకంలో భర్త ఇచ్చినన్ని ఇచ్చిన వాడెవరు? ఎవడు లేడు ఇంకా. అందుకని అటువంటి భర్తని ఏన పూజయేత్, పూజిస్తాను తప్ప అమ్మ ద్వేషిస్తే అంత పాపం రాదమ్మా నాకు. అంత పుణ్యం నాకు ఇస్తున్నవాడు, అంత అమితంగా ఇస్తున్నవాడు, అంత సుఖం ఇవ్వగలిగిన వాడు, అంత సంతోషం ఇవ్వగలిగిన వాడిని జీవితంలో ఎక్కడో ఒక్క చోట కష్టంలో ఉన్నాడని ఆయన్ని దెప్పి పొడిస్తే, ఆయన్ని నిగ్గతీస్తే, ఆయన మనసు బాధ పెడితే, శాంతి స్థానమైన నేనే అశాంతి కల్పిస్తే, అమ్మా నా పాపానికి నిష్కృతి ఉంటుందా? నువ్వు చెప్పావని కాదమ్మా నేను సుఖపెట్టడం నా కర్తవ్యం కనుక. కాబట్టి అమ్మా నాకు తెలుసమ్మా, నేను అలా బాధ పెట్టను అంటూ ఆవిడంది. నా తంత్రే వాజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ. అమ్మ, లోకంలో అందరూ వీణ మోగుతోంది వీణ మోగుతోంది అంటారు. వీణ కాదు మోగుతున్నది, వీణ తీగలు గోటి దెబ్బల చేత పెనగబడి మోగుతుంటాయి. వీణ మోగుతోందన్న గౌరవం వస్తుంది. నా తంత్రి వాజ్యతే వీణ, బయటికి వెళ్ళేవాడు, కష్టపడేవాడు, సంపాదించేవాడు, తీసుకొచ్చేవాడు, కీర్తి వహించినవాడు ఆయన. ఆయన భార్యని కనుక నాకు గొప్పతనం. అత్తవారింటికి ఎడుతున్నామంటారు, కానుకిచ్చేదంతా మామగారే. కాబట్టి అమ్మా, నా తంత్రి వాజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ. రథచక్రములు నడిచి వెడుతుంటాయి. వెడుతున్నప్పుడు వేగంగా వెడితే దొంగలేస్తారు, గుద్దుకుని పైకి లేస్తుంటాయి. ముళ్ళ మీద నడుస్తాయి, రాళ్ల మీద నడుస్తాయి, అన్నిటి మీద నడుస్తాయమ్మా. కానీ రథం నడుస్తోందంటారు, రథచక్రాలు నడుస్తున్నాయి అనరు. కానీ రథచక్రములు నడవని నాడు రథం నడవదు. వీణ తీగ పెనగబడని నాడు వీణ మ్రోగదు. కష్టం తీగది, గౌరవం వీణది. కష్టం చక్రానిది, గౌరవం రథానిది. కానీ అలా విడదీసి చూడడం కుదరదు. రెండూ ఒక్కటై ఉంటాయి. రెండూ ఒకటే. చక్రము లేని రథము, రథము లేని చక్రము నిరుపయోగము. తీగ లేని వీణ, వీణ లేని తీగ నిరుపయోగము. ఈ రెండూ కలిసి ఉంటేనేనమ్మా సంతోషం నాకు తెలుసు. అమ్మా,
తీగతో కూడిన వీణ, చక్రంతో కూడిన రథం ఎంత గొప్పవో భర్త పక్కన కూర్చున్న భార్య అంత పూర్ణురాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.